వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మొదటి ముద్దు ఆమెకే ఇచ్చా, మర్చిపోలేనంటూ చైతు షాకింగ్ కామెంట్స్. ఎవరికి ఇచ్చారు ఏమనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అక్కినేని నాగ చైతన్య ఇటీవల తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక్కొక్క సినిమాకు సరికొత్త వేరియేషన్లో ముందుకు వెళ్తున్నటువంటి నాగ చైతన్య తండేల్ చిత్రంలో మత్స్యకారుడుగా కనిపించాడు. నిరంతరం నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంటుంది. మొదటి హీరోయిన్ గా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నాగ చైతన్య ఆ తర్వాత ఇద్దరు కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. అలా ఎవరు సినిమాలతో వారు బిజీగా ఉంటున్న సమయంలో కూడా నాగ చైతన్య శోభిత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత తమ రిలేషన్ తెలియజేస్తూ వివాహం కూడా చేసుకున్నారు. పెద్దల సమక్షంలో ఒకటయ్యారు శోభిత నాగ చైతన్య. ఇదంతా బాగానే ఉంది. అయితే నాగ చైతన్య తొలి ముద్దు ఎవరికి ఇచ్చారు అనే విషయం పైన కూడా నాగ చైతన్య చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శోభిత పెళ్లి తర్వాత కూడా నాగ చైతన్య హీరోయిన్ అంటే నాగ చైతన్య అలా హీరో రానా నిర్వహించినటువంటి ఒక టాక్ షోలో పాల్గొని పలు విషయాలు కూడా తెలియజేశారు. ఆ సమయంలో తన తొలి ముద్దు అనుభవాన్ని కూడా నాగ చైతన్య అలా తెలియజేశాడు. 9వ తరగతిలో ఒక అమ్మాయికి తాను మొట్టమొదటిసారిగా ముద్దు ఇచ్చాననే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ ముద్దు తన జీవితంలో నా లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకొని ఉన్నానని, జీవితాంతం పనిచేస్తుందని కూడా ఆ విధంగా తెలియచేశాడు నాగ చైతన్య. అలాగే ఒక అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉంటారని చెప్పడం కూడా తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని, ఆ విషయం మర్చిపోలేనని కూడా జ్ఞాపకం మిగిలిందని కూడా తెలియచేశాడు నాగ చైతన్య. మొత్తానికి నాగ చైతన్య చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి. తండేల్ సక్సెస్ తర్వాత కూడా నాగ చైతన్య తన తదుపరి చిత్రానికి ఇంకా ప్రకటించలేదు. నాగ చైతన్య సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ మంచి పేరును కూడా సంపాదించుకుంటున్నాడు. దోత అనే వెబ్ సిరీస్లో మరింత క్రేజ్ను కూడా పెంచుకున్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం శోభిత వెకేషన్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి వారికి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఎంజాయ్ చేసేయని, ఆ సక్సెస్ను కూడా ఎంజాయ్ చేయని, లైఫ్లో కూడా ఎంజాయ్ చేయాలి కూడా, వారు కూడా మంచి జీవితాన్ని కూడా లీడ్ చేయాలని కోరుకుందాం. మరిన్ని సక్సెస్ను కూడా అందుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.